బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఈ ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు విలువల వల్ల వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు, వాళ్ళ నాయకులు ఏ రకంగా మాట్లాడారు, ఆ పర్యవసానమే 151 నుంచి 11కు పడిపోయారనేది గుర్తు తెచ్చుకోవాలి. నిన్న ఒక్కొక్క నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గుంటూరు జిల్లాకి ఆ పక్క ఇంట్లోంచి వెడికి లాగి కొడతాం, గుంటూరుకి ఈ పక్క తలకాయలు తీసేస్తామని చెప్పి మాట్లాడితే, బోర్డులు పెట్టి ప్లకార్డులు పెట్టి రప రప అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి నాయకుడే తప్పే ఉంది, సినిమాల్లో వచ్చిన డైలాగే చెప్పారు మా వాళ్ళు అని చెప్తాడు. ఒకళ్ళేమో ఆడబిడ్డలను పట్టుకుని ఒక సాటి ఎమ్మెల్యే ఇవాళ ఒక గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను పట్టుకుని అనరాని మాటలు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడితే వాళ్ళని సమర్థిస్తారు. నిన్న పనికిరాని బియ్యం దొంగ ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేరు నాని నిన్న మాట్లాడతాడు. రప్ప రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలంట. ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యంలో? ఏం చేయాలి ఇలాంటి నాయకుల్ని? ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. నాయకులు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా ఇది క్రిమినల్ కేసులు కట్టాల్సిందే, కట్టి తీరుతాం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఇవాళ మాకు మ్యాండేట్ ఇచ్చి 94% సీట్లు గెలిపిస్తే, ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తే మేము చక్కటి పరిపాలన అందిస్తామంటే ఇవాళ మీరు రెచ్చగొడుతూ మీ నాయకుడు కారులతో తొక్కేయచ్చు, కార్ల కింద పడేసి మీ కార్యకర్తల్ని నల్లులు నలిపేసుకోవచ్చు. ఇవాళ మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మాకు ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాకుంది. డెఫినెట్గా హద్దు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ప్రోత్సహించడానికి మటుకి ఎవరు కూడా సమర్థించవద్దని కూడా తెలియజేస్తాను. చెప్తా ఉన్నాను కదా, ఇవాళ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరుగుతుంది. 1 ఇయర్లో వాళ్ళు చేసినటువంటి నష్టాల నుంచి, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల నుంచి భయభ్రాంతులతో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఇవాళ 10 లక్షల కోట్ల అప్పున్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంటే, ఇవాళ ప్రజల నుంచి మేము ఇచ్చినటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇంటింటికి హారతులు పడతా ఉన్నారు. వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. తల్లికి వందనం కింద ఇచ్చినటువంటి డబ్బుల వల్ల కానీ, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు కానీ ఇచ్చినటువంటి ప్రతి హామీ సూపర్ 6లో నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దేశ విదేశాల నుంచి చాలామంది ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పోలవరం పనులకి డబ్బులు ఇచ్చారు, అమరావతికి డబ్బులు ఇచ్చారు. ఆగిపోయిన స్టీల్ ప్లాంట్ ఆగిపోద్ది, వెళ్ళిపోద్ది, అమ్మేస్తారన్న స్టీల్ ప్లాంట్ని ఇవాళ లాభాల్లో తీసుకొచ్చాం. మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు, కులాల మధ్యన మతాల మధ్య మనం చూసాం. పాస్టర్ ప్రవీణ్ని అతను యాక్సిడెంట్లో చనిపోతే దానికి ఒక మతానికి అంటగట్టి శాంతి భద్రత లోపించడానికి ప్రయత్నం చేశారు. ఇలా అన్ని కులాల్ని, మతాల్ని, ప్రాంతాలని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అబాసుపాలు చేయటానికి మనం చూసాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి కొన్ని విదేశీ సంస్థలు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులే కానీ బాండ్స్ కానీ ఇస్తాకొస్తే 200 మెయిల్స్ పెట్టారు. ఎక్కడెక్కడో వేరు వేరు పేర్ల నుంచి వాళ్ళకి మెయిల్స్ పెట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, తప్పు జరుగుతోంది, మీరు ఎవరు రావద్దని చెప్పి ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు మనం ఎక్కడ చూడలే. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసే నాయకులను ఎక్కడ చూడలే. ఇవాళ వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ బయటకు వస్తుంది, వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ బయటకు వస్తున్నాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ డైవర్ట్ చేయడం కోసమే, కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, వాళ్ళ మీద వస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విచారణల్ని
ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి నోరు పారేసుకుని దాని మీద ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీ డైవర్షన్స్ ఎన్ని చేసినా ఈ సాగవు. డెఫినెట్గా మేము రాష్ట్రానికి చేయాల్సినటువంటి మంచి కార్యక్రమాలు చేసుకెళ్తాం. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసే నాయకుల మటుకు వదిలిపెట్టే సమస్య లేదు. చెప్పాను కదా, ఇవాళ మేము కేజీకి 4 రూపాయలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఇవ్వడానికి వచ్చింది. ఎందుకంటే పంట పండింది, ఇవాళ పల్ప్ ఎక్స్పోర్ట్ లేదు. ఆ కారణంగా ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళు రేట్లు డౌన్ అయిపోయినాయి అన్నారు. ఇవాళ అదనంగా 4 రూపాయలు ఇచ్చి దానికి డబ్బులు కూడా రిలీజ్ చేస్తే దాన్ని వచ్చి ఆయన ఏదో వస్తే జరిగినట్లుగా అక్కడ చూసాం, డ్రామా చూసాం. డైరెక్ట్గా వైసీపీ నాయకుడు సంబంధించినటువంటి పొలంలోంచే ట్రాక్టర్స్తో మామిడికాయలు తెచ్చి ఆయన ముందు నేల మీద పారబోసి వాటితో తొక్కిచ్చే కార్యక్రమం. ఇదంతా హైడ్రామా. కేవలం అక్కడ కొన్ని శక్తుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి మామిడి రైతులు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ మిర్చి రైతులు పంట దిగుబడి ఎక్కువ వచ్చింది, పొగాకు అక్కడ కొన్ని రకాలైనటువంటి వాళ్ళు వద్దన్న వాళ్ళు పెంచడం వల్ల అక్కడ పొగాకులో ఇబ్బంది వచ్చింది. అయినా కూడా దానికి కూడా మనం సబ్సిడీ ఇచ్చాం. ఇట్లా రైతులకి ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ మనం ఇంటర్వెన్షన్ చేస్తున్నాం. ఇవాళ రైతులకి ధాన్యం పండించినటువంటి రైతులకి 24 గంటలు డబ్బులు వేసాం. మొన్న కూడా ఇబ్బంది వస్తే మళ్ళీ వెంటనే 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేపిస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంటే తల్లికి వందనం కింద ఇచ్చే దగ్గర దగ్గర 68 లక్షల మందికి ఇచ్చాం. ఇవాళ మీరు ఇంటికి ఒకరికే ఇచ్చారు. ఇవాళ మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి రెచ్చగొట్టే పల్నాడు వచ్చి అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు, ఇక్కడికి వచ్చి మామిడి రైతులు రెచ్చగొట్టే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. చేశారు గతంలో వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కొట్టడానికి వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ప్రభుత్వం ఒక మంచి పాలసీ తీసుకున్నాం. గతంలో చూసుకున్నాం, గవర్నమెంట్ షాపుల పేరుతో గవర్నమెంట్ షాప్స్ అన్నిటిని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.